కానీ ఇది ప్రధానంగా తులసీదాస్ భావం మాత్రం అది కాదు. ఉంగరాన్ని నోట్లో పెట్టుకున్నాడని చెప్పడం కాదు, ఉంగరాన్ని ఎలా పట్టుకు వెళ్ళాడని చాలామంది పరిశోధనలు చేశారు. ఇలాంటి పరిశోధనలు అవసరం లేదు, పట్టుకెళ్ళాడంటే చాలు. అయితే రామచంద్రమూర్తి ఉంగరం ఇచ్చినప్పుడు హనుమంతుడు ఎలా స్వీకరించాడో వాల్మీకి వర్ణించాడు మనకి కిష్కింధకాండలో. దదౌ తస్య తతప్రీతః స్వనామాంకోపశోభితం అంగుళీయం అభిజ్ఞానం రాజపుత్ర్యా పరంతపః అనేన త్వాం హరిశ్రేష్ఠ చిహ్నేన జనకాత్మజ మత్సకాసాదనుప్రాప్తం అనుద్విగ్నాను పశ్యతి అని ఈ ఉంగరం నువ్వు తీసుకువెళ్ళి సీతమ్మకు చూపిస్తే నేను పంపించే నిన్ను అన్న విషయం తెలుసుకుంటుంది, ఆనవాలుగా ఇది ఉపకరిస్తుంది అనగానే హనుమంతుడు ఎలా స్వీకరించాడో వాల్మీకి చక్కగా చెప్పాడు. తత గృహ్య హరిశ్రేష్ఠ కృత్వా మూర్ధిని కృతాంజలి వందిత్వా చరణోచైవ ప్రస్థిత ప్లవకర్షభ. ఆ ఉంగరాన్ని రెండు చేతులతో తీసుకుని తలపై పెట్టుకుని రామచంద్రమూర్తికి నమస్కారం చేసి బయలుదేరాడు. అయితే తలపై పెట్టుకుని అన్నారు కనుక ఆ తల్లో దోపుకున్నాడని ఎవరో వ్యాఖ్యానం చేశారు. అక్కడ నమస్కరించినప్పుడు తలపై శిరస్సుపై అంజలి పెట్టుకుని దానిలో ఉంగరం ఉన్నదని తీసుకోవాలి, కానీ అక్కడ పెట్టుకున్నాడని చెప్పకూడదు. ఇంకొకరు ఏం చెప్పారంటే, సాధారణంగా ఈ పంచకట్టు కట్టేటటువంటి విప్రులు ఆ రొంటికి దోపుతారు, అక్కడ అలా పెట్టుకున్నాడు అని కొందరు కవులు వర్ణించారు. అయితే తులసీదాసు నోటి యందు పెట్టుకున్నాడని చెప్పాడు అనడానికి ప్రమాణం లేదు. ఎందుకంటే ఆ వృత్తాంతం రామచరితమానసులో ఏం రాశాడో చూడాలి. రామచరితమానసులో మాత్రం ఆయన నోట్లో పెట్టుకున్నట్టు రాయలేదు, ఇచ్చాడనే రాశారు తప్ప ఎక్కడ పట్టుకెళ్ళాడో రాయలేదు. హనుమాన్ చాలీసాలో మాత్రం ప్రభుముద్రికా మేలిముఖమాహి జలధిలాంగి గజ అచరజనాహి అంటే ప్రభుముద్రని నోటిలో పెట్టుకు వెళ్ళిన నువ్వు సముద్రాన్ని దాటడం ఆశ్చర్యం కాదు అని దీని యొక్క భావం. అయితే ఇక్కడ విశేషమైన అంశం ఏమిటంటే, దీని భావం తెలుసుకోవాలంటే కొంతమేరకు అధ్యాత్మరమైన సహాయం తీసుకోవాలి. దాని ప్రకారంగా హనుమంతుడు ఈ సముద్రాన్ని దాటేటప్పుడు ఒక మాట అంటాడు, రామనామాన్ని పలకడం చేత అపారమైన సంసార సముద్రాన్నే దాటగలుగుతున్నారే, అలాంటి రామనామాంకితమై రాముని హస్తము ద్వారా నాకు అందించినటువంటి ఈ అంగుళీయకం చేతిలో ఉన్నది, నోట రామనామం ఉన్నది, నేను ఈ సముద్రాన్ని దాటడం, అది శతయోజన విస్తీర్ణమైన పరిమితి సముద్రాన్ని దాటడం ఎంతసేపు అంటాడు. అది రామనామ మహిమను చాటాడు ఇక్కడ. దీని ఆంతర్యం ఏంటంటే, ప్రభుముద్రిక మేలుముఖమాహి అంటే ప్రభు ముద్ర అంటే రామనామ ముద్ర, అది నాటుకున్నటువంటిది ఏంటంటే రామతారక మంత్రం. అది నోట్లో పెట్టుకున్నాడంటే నిరంతరం నోటితో రామనామం అంటున్నాడని అర్థం తప్ప ఉంగరం నోట్లో పెట్టుకున్నాడని కాదు. కనుకనే ప్రభుముద్రిక మేలుముఖమాహి అంటే నోట రామమంత్రం ఉన్నటువంటి నేను ఈ శతయోజన విస్తీర్ణమైన సముద్రం అంటే పరిమితి సముద్రం, దాని 100 యోజనాలనే పరిమితి ఉంది. సంసార సముద్రానికి పరిమితి లేదు, అందులో పడి కొట్టుకుంటున్నాం, ఒడ్డు ఒకటి ఉందని తెలియదు, ఒడ్డు చేరాని లేదు. అందుకే చాలామంది సంసార సముద్రంలో ఉన్నవారు ముక్తికి ప్రయత్నం చేయరు, భగవత్ప్రాప్తికి ఉద్యమించరు. ఎందుకంటే వాళ్ళు సముద్రం లోపలే తెలుసు కానీ బయట ఒడ్డెందుకు కూడా తెలియదు, అందులోనే కొట్టుకుపోతూ ఉన్నారు. ఇందులోనే పుడుతూ ఇందులోనే చేస్తూ మళ్ళీ ఇందులోనే పుడుతూ ఇందులోనే చేస్తూ. తెలివైన వారు ఒడ్డు చేరాలనుకుంటారు. ఒడ్డు చేరుట అంటే తరించుట, అంటే దాటుట. దాటుట అనే దాన్ని తారకము అంటారు ఇక్కడ. కానీ సంసార సముద్రం నుంచి దాటించే మహామంత్రము రామతారక మంత్రం. దానిని నోటి యందు పెట్టుకున్న నేను ఇది దాటడం ఎంతసేపు, సంసార సముద్రాన్ని దాటిస్తున్నదే, ఇది దాటడం ఎంతసేపు అంటాడు. ఆ భావం ఇక్కడ తీసుకోవాలి. ప్రభుముద్ర అన్నప్పుడు ఇక్కడ రామతారక మంత్రము, భగవన్నామం ముద్రితమైనది మంత్రము. ఆ మంత్రమే దాన్ని నిరంతరం జపిస్తున్నటువంటి మహానుభావుడు.